కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. సూర్యుడు గర్ర అంటే ఇల్లు, గర్ర అంటే ఇల్లు, సూర్య గర్ అంటే సూర్యుడి నుండి కరెంట్ తయారు చేసుకోవటం. ఎస్సీ ఎస్టీలకి రూపాయి పెట్టుబడి లేదమ్మా, మీరు ఊరికి అప్లికేషన్ పెట్టిస్తే చాలు. బ్యాంక్ వాళ్ళు చేత ఏమ్మా ఎస్సీ ఎస్టీలకి ఇస్తున్నారా? బ్యాంక్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారా? అది తొందరలో 2-3 నెలల తర్వాత అమల్లోకి వస్తుంది. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఉచితంగా బ్యాంకు రుణాలు ఇస్తారు. ఇంటి మీద సోలార్ ప్యానల్ బిగిస్తే రెంట్ ఇస్తారు, అద్దె ఇస్తారు. 300 స్క్వేర్ ఫీట్ అయితే స్క్వేర్ ఫీట్ రూపాయి నెలకు 300 ఇస్తారు. 500 స్క్వేర్ ఫీట్లు అయితే ఎంత ఇస్తారు? స్క్వేర్ ఫీట్ రూపాయి చొప్పున ఆయన ఇంటి మీద 500 స్క్వేర్ ఫీట్లు సోలార్ ప్యానల్ పెడితే 500 రూపాయలు ఇస్తారు. కొంచెం పెద్దిల్లు ఉంది, 1000 స్క్వేర్ ఫీట్లు ఉంది, ప్యానల్ బిగిస్తే నెలకు 1000 రూపాయలు ఇస్తారు. 20 ఏళ్ళు లెక్కేయండి, నెలకు 1000 చొప్పున 20 సంవత్సరాలు వస్తా ఉన్నాయి అనుకోండి, ఎన్ని డబ్బులు అవుతాయి? ఆ పేద కుటుంబానికి పెట్టుబడి లేదు, ఇంటి మీద సోలార్ ప్యానల్ బిగిస్తే నెలకు 1000 రూపాయలు డబ్బులు వస్తాయి. దీన్ని మీరు ప్రజలకు అందించాలి. అట్లాగే బీసీలకి అందరికీ 75,000 సబ్సిడీ. మన ప్రధానమంత్రి మోడీ గారు అంటే మనం కరెంట్ తయారు చేసుకోవడానికి బొగ్గు ద్వారా, నీళ్ల ద్వారా కరెంట్ తయారు చేస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. మనకి ఎక్కువ బొగ్గుతో ఉత్పత్తి చేస్తున్నారు. బొగ్గుతో కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి డబ్బులు. అదే అందరికి సోలార్ పవర్ పెట్టుకుంటే దానివల్ల సబ్సిడీ కూడా ఇస్తుంది ప్రభుత్వం. 75,000 రూపాయలు అందరికి ఇస్తారు సబ్సిడీ. ఒక్కొక్క కుటుంబానికి అంతా 75,000 ఇస్తారు. బీసీలకైతే చంద్రబాబు గారు ఒక 20,000 కల్పిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ నుండి ఒక 20,000 కల్పిస్తున్నారు. 98,000 ఇస్తున్నారు. 95,000 అంటే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు. బీసీలకైతే 95,000, అందరికీ అయితే ఓసీలకి అందరికైతే 75,000. ఎస్సీ ఎస్టీలకి అయితే స్కీమ్ 2-3 నెలల్లో వస్తుంది. అప్పుడు ఎస్సీ ఎస్టీలకి అయితే ఉచితంగా బ్యాంకులతో తీసుకొచ్చి బిగిస్తారు, అద్దిస్తారు. ఇక మన పెట్టుబడి లేని వ్యాపారం ఇంటి కప్పు మీద ఇప్పుడు ఆ పిల్లలు పెడుతుందా? డబ్బులు ఎత్తుందా? ఇప్పుడు రేపు సోలార్ ప్యానల్ బిగిస్తే నెల డబ్బులు వస్తాయి ప్రతి ఎస్సీ కుటుంబానికి, ప్రతి ఎస్టీ కుటుంబానికి. కాబట్టి దీన్ని కూడా ఆ స్కీమ్ రాగానే ఎస్సీ ఎస్టీల ఇళ్ల మీద బిగించే విధంగా ప్రోత్సహించాలి మీరు. ఇప్పుడు బీసీలు ఓసీలకి, ఓసీలు అయితే 75,000, బీసీలు అయితే 95,000 సబ్సిడీ. ఈ సబ్సిడీ తీసుకుంటే మిగిలిన వాళ్ళు మీ జేబులో రూపాయి పెట్టుబడి అక్కర్లా, మీరే పెట్టుబడి పెట్టక్కర్లా. రూపాయి పెట్టుబడి అక్కడ డబ్బులు తప్ప ఇచ్చే మార్గం ఏంటంటే సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది, లోన్ బ్యాంక్ కూడా ఇస్తాడు. ఈ సబ్సిడీ బాండ్ 2 ఏళ్లలో మీ బ్యాంకు ఈరోజు కరెంట్ బిల్లు కడుతున్నారా లేదా? ఎంతమంది కడుతున్నారు? చేతులు ఎత్తండి. మీ అందరు కరెంటు బిల్లు, మీరు కరెంటు బిల్లు కట్టేది బ్యాంకులో కట్టండి. బ్యాంకులో తీసుకుంటే సోలార్ ప్యానల్ బిగిస్తే ఈ రోజు మీరు కరెంటు బిల్లు కట్టేది 1000, 500, 2000 ఏసీలు వాడే వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది నెల కరెంట్ బిల్లు కట్టకుండా బ్యాంక్ వాళ్ళు కట్టండి. ఎవ్రీ మంత్ మీకు కావాల్సిన కరెంట్ ఏమో మీ సోలార్ ప్యానల్స్ తయారు చేస్తాయి. మీరు కరెంట్ 2 నెలల్లో బ్యాంకులో తీరిపోద్ది. నా తర్వాత 18 ఏళ్ళు మీకు ఉచిత కరెంట్. ఈ విధంగా సోలార్ పవర్ ప్రతి ఇంటి మీద రావాలా? అందరికంటే వినుకొండ టాప్ లో ఉండాలా? స్టేట్ లో టాప్ 5 లో నారా లోకేష్ గారిది, చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారి తర్వాత నెక్స్ట్ 4వ మందే స్టేట్ లో టాప్ 4 లో ఉండాలా? అందరి ఇళ్ళ మీద సోలార్ ప్యానల్. నాకు నెలకు 16,000 మిగులుతుంది. నాకు మిగిలిన మీలాంటి వాళ్ళు మిగిలితే నేను సంతోషపడతాను. అవునా కాదా? అందుకని మీరు సోలార్ ప్యానల్స్ బిగించండి. PM సూర్యాగర్ యోజన, ప్రధానమంత్రి ఉచిత విద్యుత్ స్కీమ్. ఇది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అదే విధంగా వినుకొండ నియోజకవర్గంలో మరి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సీపీ అయినటువంటి గౌరవనీయులు ఆంజనేయులు గారు కూడా దీన్ని ప్రముఖంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సోలార్ వల్ల చాలా ఉపయోగకరమైనటువంటిది కన్జ్యూమర్ కి ఉండటమనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి అందులో భాగంగానే దీనివల్ల ఎంతైతే ఉపయోగం ఉందో దాని గురించి కనుక్కొని మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఇంటికి, పార్టీ ఆఫీస్ కి, ఆయన యొక్క ఫామ్ హౌస్ కూడా ఈ సోలార్ కనెక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఆయనకు అంతకుముందు వచ్చే బిల్లు కంటే కూడా
చాలా తక్కువగా ఈ సోలార్ ను ఉపయోగించుకోవడం వల్ల, సోలార్ కనెక్షన్ వల్ల వస్తా ఉన్నది. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే మరి మక్కిన మల్లికార్జున గారు కూడా దీని గురించి తెలుసుకొని, దీని వల్ల ఉన్నటువంటి ఉపయోగాన్ని తెలుసుకొని మరి ఈ సోలార్ ని ఆయన ఇంటికి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇలా మరి గ్రామాల్లో కూడా అనేక మంది ఈ సోలార్ ని కనెక్షన్స్ తీసుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఎప్పుడైతే దేని వల్ల అయితే ప్రయోజనం ఉంటుందో దానికి సహజంగా మరి దానికి సంబంధించినటువంటి దాని యొక్క ఉపయోగాన్ని ఆలోచించేటువంటి వారు అందరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల సోలార్ కనెక్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం వారు 78,000 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తా ఉన్నారు. దీనికి 2,10,000 రూపాయలు 3 కిలోవాట్స్ యొక్క దాని యొక్క ప్రైస్. దానికి 78,000 రూపాయలు సబ్సిడీ ఉంది. లోను తీసుకున్నా తీసుకోపోయినా సరే సబ్సిడీ అనేటువంటిది ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క కన్సూమర్ యొక్క అకౌంట్ లోకి ఆ యొక్క అమౌంట్ అనేటువంటిది ఇమీడియట్ గా కనెక్షన్ తీసుకున్న వెంటనే వచ్చి రావడం అనేది జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ యొక్క సోలార్ కనెక్షన్ వల్ల ఎంతైతే సూర్యరశ్మి వల్ల జనరేట్ అవుతుందో మరి కన్సూమర్ వాడుకోగా మిగిలితే మళ్ళా గ్రిడ్స్ కి వెళ్లి మళ్ళా మరి రాత్రిపూట కూడా గ్రిడ్స్ ద్వారా మళ్ళీ సప్లై జరిగి ఇంకా మిగిలితే అది కన్సూమర్ కి వచ్చేటువంటి బిల్లులో సర్దుబాటు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, బీహార్ బాగా సక్సెస్ అయింది. మోడీ గారు గుజరాత్ లో మొదటిసారిగా దీన్ని ప్రమోట్ చేస్తే ఇవాళ ఎక్కడ చూసినా కూడా అక్కడ సోలార్ ప్యానల్స్ అనేవి ప్రతి ఇంటి మీద కూడా కనిపిస్తా ఉంటవి. మరి చంద్రబాబు గారు ప్రతి మీటింగ్ లో కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాగా తీసుకొని మరి ఎమ్మెల్యేల యొక్క మీటింగ్ లో కూడా మరి నియోజకవర్గాల్లో ఇది ఒక ప్రత్యేక ఎజెండాగా తీసుకొని ఈ సోలార్ ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వెనుకొండ నియోజకవర్గంలో స్థానికంగా చేసేటువంటి ఈ సోలార్ ఎవరైతే ఇలా ఏజెన్సీని తీసుకున్నారో ఉషోదయ సోలార్, మరి క్రాంతి, అలాగే రావులూరి వీరాంజనేయులు, ఇది స్థానికంగా ఉండేటువంటి వారు వీళ్ళ దగ్గర కావాల్సినంత మంది టెక్నీషియన్స్ ఉన్నారు. దీనికి ఏ విధమైనటువంటి చిన్న రిపేర్లు వచ్చినా సరే ఇమీడియట్ గా స్పందించి మరి వాళ్ళు వెంటనే దాన్ని మరమ్మతులు చేసి కన్స్యూమర్ కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఎల్లవేళ వీళ్ళందరూ కూడా వినుకొండలో అందుబాటులో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసేటువంటి ఈ సోలార్ యొక్క ఉపయోగాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎక్కువ మంది ఈ సోలార్ కనెక్షన్స్ ని వారి ఇళ్లకి తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.